విజయవంతంగా పూర్తి చేసిన హెల్త్ క్యాంప్ మరియు జాబ్ మేళా ప్రసన్నాయపల్లి గ్రామం రాప్తాడు మండలం అనంతపురం జిల్లాలో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వైదేహి సూపర్ స్పెషాలిటీ వారి సౌజన్యంతో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. మరోపక్క మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఇందులో వివిధ రకాల కంపెనీల ప్రతినిధులు నిరుద్యోగులకు అవకాశాలు కల్పించారు. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తున్న సేవా కార్యక్రమాలపై గ్రామ ప్రజలు ప్రశంసల జల్లులు కురిపించారు. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. ఈరోజు సుమారు 200-300 మంది దాకా వచ్చారు. క్యాంప్ చాలా బాగా కండక్ట్ చేశారు. ఆ పేషెంట్స్ కొందరు ఈ రోజే హైపర్ టెన్షన్, డయాబెటీస్ కొందరు డయాగ్నోస్ అయ్యారు. అన్కంట్రోల్ డయాబెటీస్, అన్కంట్రోల్డ్ బీపీ అన్నీ ఉన్నాయి. అందువల్ల మేము రిఫర్ చేసాము హాస్పిటల్కి రమ్మని. కొందరు క్యాట్రాక్ట్ సర్జరీ వాళ్ళకు కూడా రిఫర్ చేసాము. ఇది ఆపరేషన్స్ అన్ని ఆరోగ్యశ్రీ తరఫున చేస్తాం. హ్యూమన్ రైట్స్ కమిషన్ ప్రీవియస్ కూడా ఇట్లా కండక్ట్ చేశారు. చాలా మందికి చాలా హెల్ప్ఫుల్ గా ఉంది. కొందరు ఏముందిలే బాగలేదు, అన్ని బాగానే ఉన్నాయి, మాకేమని ఇంట్లో ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు క్యాజువల్ గా కొందరు వచ్చారు. చూస్తే కొందరు బీపీలు ఎక్కువ, షుగర్స్ అన్కంట్రోల్ గా ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు టాబ్లెట్స్ కొత్తగా స్టార్ట్ చేశారు. ఫ్యూచర్ లో వాళ్ళకి స్ట్రోక్ రాకుండా, హార్ట్ అటాక్స్ రాకుండా ఇట్లాంటివన్నీ ప్రివెంట్ చేయగలిగాం. గతంలో మీరు ఎన్నో మెడికల్ క్యాంప్ చేసి ఉంటారు. ఇక్కడ జరిగే మెడికల్ క్యాంప్ కి అక్కడికి ఏం డిఫరెన్స్ చూశారు మీరు? డిఫరెన్స్ అంటే ఇంకోటి మ్యాన్ పవర్. ఇక్కడ మ్యాన్ పవర్ సపోర్ట్ బాగుంది. అందరు కండక్ట్ చేయడం కానీ, అందరు ఆర్గనైజ్ చేయడం కానీ, ఊరు అంతా కలిసి హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు వచ్చి పేషెంట్స్కి ఏమన్నా ప్రాబ్లం ఉందో స్పెసిఫిక్ వెళ్ళి అడగటము, అది చాలా పేషెంట్ కూడా ఏముందిలే అని అనుకోకుండా వాళ్ళు వచ్చి యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తే అప్పుడు వాళ్ళకి డయాగ్నోసిస్ అవుతుంది, ఏం డిసీజ్ ఉందో, ఏం ప్రాబ్లం ఉందో అని. యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం వచ్చానండి. నేను జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్ నుంచి. నేను కూడా 2-3 వారికోస్ వెయిన్స్, లైపోమా కేసెస్ చూశాను. వాళ్ళకి ఫ్రీగా సర్జరీ అవుతుందని మా కాలేజ్కి రిఫర్ చేశాను. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని నెక్స్ట్ టైం కూడా మేము క్యాంప్ పెట్టినప్పుడు హ్యూమన్ రైట్స్ తరఫున వచ్చి చూపించుకొని మీ హెల్త్ అంతా బాగు చేసుకుంటారని నాకు. క్యాంపు అద్భుతంగా జరిగింది. ఇక్కడైతే పరసానాయపల్లి గ్రామంలో మన ఆంజనేయ స్వామికి ఈ డాక్టర్లు ఎంతో దూరం నుంచి కష్టపడి ఇక్కడ రావడం అంటే, నేను ఇక్కడ పుట్టి పెరిగి అంటే దాదాపుగా 55 ఏళ్ళు అవుతుంది. నేను మిలిటరీ ఒక ఆఫీసర్ని. ఇక్కడ నేను నా వ్యక్తిగతంగా నేను వచ్చి ఈరోజు సేవ చేశాను. నేను దేశ సేవ చేస్తుంటాను. కాకపోతే మన గ్రామానికి, మన గుడికి, ఇదంతా మన పురుషోత్తం గారి ఆధ్వర్యంలో జరిగింది. చాలా సంతోషము. ఇలాంటి క్యాంపులు నిర్వహిస్తూ ఉండాలి. వాళ్ళకి కొంచెం అవేర్నెస్ వస్తుంది చాలా మందికి. ధన్యవాదములు. ఇక్కడ ఉండే పాల్గొన మన మెడికల్ డిపార్ట్మెంట్ కానీ, హ్యూమన్ రైట్స్ డిపార్ట్మెంట్ కానీ, డాక్టర్స్ కానీ, ఇంకొకరు ఏదో కంప్యూటర్స్ జాబ్స్ వాళ్ళు కానీ, ప్రజలు కానీ అందరికీ నా ధన్యవాదాలు.